అందరికీ నమస్కారం అండి. రష్యాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు కూతులతో కలిసి ఓ దట్టమైన అడవిలో 2 వారాల నుంచి జీవనం కొనసాగిస్తుందని పోలీసులు తెలుపుతున్నారు. రష్యాకు చెందిన ఈ మహిళ పేరు నీనా కుటినా. ఈవిడ 40 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈవిడకి 2 కూతుళ్లు. తన పెద్ద కూతురు 6 సంవత్సరాల వయసు ప్రేమ, రెండవ కూతురు 4 సంవత్సరాల వయసు అమాగా. అయితే ఈ మహిళ కర్ణాటక ప్రాంతంలోని గోకర్ణలో ఈవిడ ఎందుకు తన 2 కూతుళ్లతో కలిసి అడవిలో జీవనం కొనసాగిస్తుంది, అసలు ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. గోకర్ణలో రామతీర్థ కొండ ఓ పర్యాటక ప్రాంతం ఉంది. ఈ పర్యాటక ప్రాంతం భద్రతకు పోలీసులు అప్పుడప్పుడు గస్తీకి వెళ్తూ ఉంటారు. అయితే జూలై 9 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో రామతీర్థ కొండ ప్రాంతంలో గస్తీ చేపట్టడం జరిగింది. జూలై 9 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పోలీసులు ఆ అడవిలో గస్తీ చేపట్టుతుండగా ఆ అడవిలో కొన్ని శబ్దాలు వినిపించాయి. ఓ గుహలో ఒక ఆడమనిషి కనిపించింది. ఇంకా పోలీసులు అక్కడ గుహలోనికి వెళ్లి చూడగా అందులో 2 చిన్న పిల్లలు, ఒక మహిళ కనిపించింది. ఆ మహిళ రష్యన్ మహిళ అని తెలుసుకున్నారు. అలాంటి ఆ గుహలో ఆ సన్నివేశాన్ని చూడగానే పోలీసులు షాకు గురయ్యారు. ఎందుకంటే అడవిలోని ప్రమాదకరమైన కొండ చర్యలు విరిగే ప్రాంతంలో ఆ గుహలో వాళ్ళు నివసించడం శ్రేయస్కరం కాదని ఆ మహిళతో మాట్లాడి హుటాహుటిన పోలీసులు బంకికొండ గ్రామంలో మహిళా సన్యాసి అయిన యోగిరత్న సరస్వతి, ఈవిడకు 80 సంవత్సరాలు ఉంటాయండి. ఈవిడ ఆశ్రమంలో ఆ మహిళను, ఆ 2 పిల్లలను అక్కడ పెట్టడం జరిగింది పోలీసులు. అయితే పోలీసులు నీనా కుటీనను నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అని అంటే, తాను కర్ణాటకలోని గోకర్ణకి తను ఆధ్యాత్మికంగా ధ్యానం చేసుకోవడానికి వచ్చానని, తనకి జనసంచారం ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండదని, తను ఏకాంతంగా ఉండి భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలని చెప్పిందట. అప్పుడు పోలీసులు నువ్వు ఈ 2 చిన్న పిల్లలతో ఈ అడవిలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు అని ఆ మహిళను హెచ్చరించారు. అయితే పోలీసులు నీ వీసా, పాస్పోర్టు ఎక్కడుందమ్మా అని అడిగారు. అప్పుడు ఆవిడ నేను అడవిలో తిరుగుతూ ఉంటే ఆ వీసా, పాస్పోర్టు ఎక్కడో అడవిలోనే పడిపోయాయండి అని చెప్పింది. దానితో పోలీసులు ఇంకా అడవి అంతా వెతికి ఫైనల్ గా ఆ వీసా, పాస్పోర్ట్ సంపాదించగలిగారు. అయితే ఈవిడ 2017 ఏప్రిల్ 17గా బిజినెస్ వీసాపై భారత్ కు వచ్చిందని, 2018 ఏప్రిల్ 19న గోవాలోని పనాజీ నుంచి భారత్ నుంచి ఈవిడ వెళ్లిపోయి తిరిగి నేపాల్ కు వెళ్లిందని, ఆ తర్వాత 2018 సెప్టెంబర్ 8వ తేదీన తిరిగి భారత్ కు వచ్చిందని, అయితే అప్పటికే ఆమె వీసా గడువు తీరిపోయిందని, ఆవిడ ఇప్పుడు ఇక్కడ ఉండడం అనేది చట్టరీత్యా నేరమని పోలీసులు తెలుపుతున్నారండి. నీనా కుటినా ఆవిడ పిల్లల్ని కార్వార్లోని మహిళా రిసెప్షన్ సెంటర్ కి తరలించడం జరిగింది. అయితే ఈవిడ అక్కడికి వెళ్ళాక ఈవిడకి సరియైన సౌకర్యాలు ఉండట్లేదని, ఈవిడకి రోజు అన్నమే పెడుతున్నారని ఈవిడ కొన్ని కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. జరిగిన విషయం ఇదండి. అసలు ఈ నీనా కుటీనా తనకి మన ఒకసారి బిజినెస్ వీసా మీద మన ఇండియాకి వచ్చినప్పుడు తనకి ఇక్కడ మన ఆధ్యాత్మికత, ఇక్కడ ప్రసంగాలు అన్ని విన్న తర్వాత ఇక్కడ భగవంతునిపై తనకు చాలా ఇష్టం కలిగింది. అలాగే ప్రశాంతంగా ఉండాలని, దేవుడిపై మనసు లగ్నం చేయాలని అనుకుంది. కానీ ఈవిడ వయస్సు అందుకు కరెక్ట్ కాదు. ఈవిడకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఈవిడ అడవిలో ఉండొచ్చు, అది ఆమె ఇష్టం. కానీ ఆవిడ పిల్లల్ని కూడా, ఆవిడకి చాలా బాధ్యతలు ఉన్నాయి. తన పిల్లల్ని చూసుకోవాలి, చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని కూడా తనతో పాటు అడవిలో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అండి? వృద్ధాప్యం వచ్చాక ఎలాంటి బాధ్యతలు లేకుండా, మన అవసరం ఎవరికి లేకుండా మనము భగవంతునిపై మనసు పెట్టి ప్రార్థన చేసుకునే చివరి దశలో ఇలాంటి పనులు చేస్తే బాగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇలా ఒంటరిగా ఒక మహిళ అడవిలో ఉండి ఇలా ధ్యానం చేస్తా అనేసి ఎలాంటి అడవి జంతువులైనా రావచ్చు, కొండ చర్యలు విరిగి పడవచ్చు, ఎలాంటి ప్రమాదాలైనా సంభవించవచ్చు. ఆ మహిళకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో, అది కూడా మన స్వదేశీ మహిళ కాదు, ఆమె విదేశీ మహిళ, రష్యా మహిళ.
ఆవిడ చాలా చిన్న వయసు అండి, 40 సంవత్సరాలే ఉంది. అంత చిన్న వయసులో అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో, ఆవిడ పిల్లలతో సహా ఆమె అడవిలో ఎందుకు ఉండాలనుకుందో, అది ఎంతవరకు సమంజసమో ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.